ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు చూపించే కోపం బట్టే అర్థం చేసుకునేదాన్ని. నేనంటే నీకు ఎంత ఇష్టం ఉందో నువ్వు పడే చిరాకుని గమనించి తెలుసుకునేదాన్ని. నేనంటే నీకు ఎంత అభిమానం ఉందో నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి అంచనా వేసేదాన్ని. ఎగ్జామ్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటే కనీసం కంగ్రాచులేషన్స్ చెప్పలేనివాడు నీ మొగుడు అని నీ చెల్లెళ్ళు నన్ను ఎద్దేవా చేసినా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు, నీ తిట్లే ఆశీర్వాదమని రాజీ పడేదాన్ని. కానీ అందమైన బొకేని తీసుకొచ్చి నన్ను అభినందించాలనుకోవడం, ఎప్పుడైతే సావిత్రత్తని నిందించేలా మాట్లాడారో దీన్ని నా చేతికి ఇవ్వాలన్న ఆలోచనని పక్కన పెట్టేశావు. అమ్మనంటే కోప్పడే నువ్వు నన్ను పట్టించుకోలేదని నేనేమీ అనుకోను. ఎందుకంటే ఇన్నేళ్లైనా కనిపించని కన్న తల్లిని నువ్వు ఇంతగా ప్రేమిస్తూ ఉంటే ఎన్నాళ్ళైనా నీ దగ్గరే ఉండిపోవలసిన దాన్ని. నన్ను ఇంకెంతగా ప్రేమిస్తావో నాకు బాగా తెలుసు. నువ్వు మెలకువతో ఉన్నప్పుడు ఈ మాటలు చెబితే వినవు. ఎందుకంటే నన్ను సూటిపోటి మాటలు అనడానికి నువ్వు టైం తీసుకుంటావు. నువ్వు అలా మాట్లాడితే నాకు ఇష్టమని నీకు తెలిసేమో, అందుకే అలా అంటావనుకుంటాను. చెప్పలేని ప్రేమను మనసులో పెట్టుకొని ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధంలో నువ్వు సతమతం అవుతున్నావు అంటే నేనే నీకు సాయం చేసేదాన్ని బావా. ఆడపిల్లని ఎలా ప్రేమించాలో నేర్పించేదాన్ని. కానీ వద్దు, నువ్విలా ఉండటమే నాకు మొద్దు. నా వరకు ఎన్ని రోజులు పెడతావో చూస్తాను. హద్దు. నాకు ఈ బొకే ఇవ్వకపోయినా నా కోసం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ బావా. ఐ లవ్ యూ. అక్కడ నా కోసం అందరూ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సార్. గంగనకి నేను సరుకులు తీసుకొస్తానని చెప్పాను సార్. వదలండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు దాకా రాలేదేంటని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సార్. కాసేపట్లో మీ గంగన్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాడులేరా. నీ సరుకుల సంచి కూడా మా స్టేషన్లోనే ఉంది. అదిగో అక్కడే ఉంది చూడు. సార్, గంగచెల్లి నాగవల్లి మీకోసం క్యారేజ్ తీసుకొస్తాను సార్. నా భార్యని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? మేడం అనలేవా? షాక్ అయ్యారు కదూ? నిన్నేమో మీ ఆవిడ గారు అనే నాగవల్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు గంగ చెల్లెలు అనలేవా అని అడిగాను. ఈరోజు వీడెందుకిలా మాట మార్చాడు అని లోపల తిట్టుకుంటున్నారు కదూ? ఏం పర్లేదు,
ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది కదా, అర్థమైందా? మా చెల్లి నాగవల్లి వస్తుందా? తనతో నా బాధ చెప్పుకుంటాను సార్. నీకేం బాధలున్నాయిరా? తీసుకొచ్చి స్టేషన్లో పెడితే కష్టపడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? 4 తంతేనే కదా ఫీల్ వచ్చేది. కుమారి, స్టిక్ అందుకోమ్మా. ఇదిగోండి సార్. ఈ కర్ర కూడా నీలాగే స్టిఫ్గా ఉంది. కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్ యూ సార్. వెనక్కి జరుగు. సార్ నాకేం తెలియదు సార్, నిజంగా నేను మీ పిస్టల్ తీయలేదు సార్. సార్ సార్ నిజంగా నేను తీయలేదు సార్, నాకేం తెలియదు సార్. నేనెందుకు తీస్తాను సార్ మీ పిస్టల్? అబ్బా సార్ కొట్టకండి సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. అబ్బా అబ్బా నేను తీయలేదు సార్. సార్ అబ్బా అబ్బా నేను తీయలేదు సార్, అది నాకు తెలియదు సార్. సార్ కొట్టకండి సార్. సార్ నేను తీయలేదు సార్. అబ్బా సార్ అబ్బా సార్ కొట్టకండి సార్. అబ్బా 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 ఈరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదురా. కాళ్ళు కీళ్ళన్నీ బిగుసుకుపోయాయి. కొంచెం నా బాడీ ఫ్రీ అవ్వాలంటే నీలాంటి అనుమానితుణ్ణి ఉత్తికి ఆరేయాలి కదా. రైట్? అబ్బా సార్ కొట్టకండి సార్. అబ్బా పాపం అతను ఏం చేస్తాడో ఏంటో, బావతో దెబ్బలు తింటున్నాడు. నేను తీయలేదు సార్. అబ్బా కొట్టకండి సార్ ప్లీజ్ సార్. మా గంగన్నకి తెలిస్తే గొడవలు అయిపోతాయి తెలుసా? గంగన్న అంటున్నాడేంటి? సార్ కొట్టకండి సార్. నందన్నా, అమ్మా అమ్మా నన్ను కొడుతున్నాడమ్మా, నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. బావా నన్ను ఎందుకు కొడుతున్నావు బావా? వదిలే బావా. బావా బావా ప్లీజ్ బావా. నాకు నిజంగా ఏం తెలియదమ్మా, నేను తీయలేదమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అన్నయ్య నేను దొంగతనం చేయలేదని నువ్వైనా చెప్పమ్మా. బావా, వదిలే బావా. బావా, వదిలే బావా. నన్ను నీకేం తెలియదు బావా, నేను చెప్పేది విను బావా. వదిలే బావా. హేయ్, హేయ్, హేయ్. నేను పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకో. వెళ్ళు. అయ్యో నన్ను కొడుతున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? గంగన్నకు ఫోన్ చేస్తే నాతో మాట్లాడు. ఎలా చెప్పాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.